నువ్వు దేవుని వెతకలేదు, ఆయన వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడు, అప్పుడు నువ్వు వెళ్ళావు. ఎగ్జాంపుల్ చూడండి, తప్పైన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తాను, వెళ్ళి సారీ చెప్తాను, పనుల్లో ఒకటిగా నన్ను పెట్టుకో అంటాను అనుకుంటూ వెళ్తున్నాడు. ఇంటికి కూడా వెళ్ళలేదు, వెంటనే గబగబా తండ్రి ఆల్రెడీ ఎదుర్కొంటూ వచ్చేసాడు. ఈయన్ని కుమారుడు తండ్రిని చూడలేదు, అనుకున్నాడు అంతే, నేను చూస్తాను, తండ్రి దగ్గరికి వెళ్తాను, సారీ చెప్తాను, పనుల్లో ఒకటిగా పెట్టుకో అంటాను అన్నాడు. కానీ ఈయన ఆలోచనలు వేరు, తండ్రి యొక్క ఆలోచనలు వేరు. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, విందు ఏర్పరిచిన, ఎంత సంతోషం చూడండి. అంటే ఇక్కడ యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఎవరు? కుమారుడు కాదు స్టార్ట్ చేసింది, తండ్రి స్టార్ట్ చేశాడు. కాదు, అది తండ్రి స్టార్ట్ చేసిన విషయం ఎప్పుడు తెలిసింది కుమారుడికి? తండ్రి దగ్గరికి వెళ్తేనే అర్థమైంది. ఎగ్జాక్ట్ అలాగున్నే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా నీ కొరకు ఆయన కార్యం జరిగించడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ జీవితాన్ని బెటర్గా మార్చడానికి, నేను పైకి తీసుకొచ్చి 10 మంది ముందు నేను గౌరవంగా నిలబెట్టడానికి గురించి దేవుడు ఎంత ఆలోచిస్తాను నీకు ఎప్పుడు తెలుసా? నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు ఆ విషయం తెలియదు, నువ్వు చర్చకొచ్చి వాక్యం వింటే తెలుస్తుంది దేవుడు ఎంతగా నీ పైన దృష్టి ఉంచాడు.